Good evening, everyone. Today we are going to discuss about simple past. Today our topic is about simple past. Before going into simple past గురించి చెప్పుకునే ముందు మనము లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం అనేది ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఓకేనా? మనం లాస్ట్ క్లాస్ లో ఇవాళ మనం పాస్ట్ టెన్స్ అమ్మ, కంప్లీట్ పాస్ట్ టెన్స్. ఈ పాస్ట్ టెన్స్ లో లాస్ట్ క్లాస్ లో ఏం చెప్తున్నాం, మనం ప్రెసెంట్ టెన్స్ చెప్పుకున్నాం. అలానే ఈ క్లాస్ లో మనము పాస్ట్ టెన్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో మనం దేని గురించి చెప్పుకున్నాం? ప్రెసెంట్ టెన్స్ గురించి చెప్పుకున్నాం. ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంటి? ప్రెసెంట్ లో జరిగే యాక్షన్ గురించి చెప్పేదాన్ని మనము ప్రెసెంట్ టెన్స్ అంటాము. ప్రెసెంట్ టెన్స్ అంటాం. ప్రెసెంట్ టెన్స్ లో ఎన్ని ఉన్నాయమ్మా? 4 టైప్స్ ఉన్నాయి. సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, కంటిన్యూస్. ఇప్పుడు మనం సింపుల్ ప్రెసెంట్ అంటే ఏంటి? సింపుల్ గా డైలీ రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ అవన్నీ చెప్పడానికి మనం సింపుల్ ప్రెసెంట్ ని యూజ్ చేస్తాం. ప్రెసెంట్ కంటిన్యూస్ ఏంటి? ప్రెసెంట్ లో జరుగుతున్న యాక్షన్స్ అన్నిటి గురించి చెప్పడానికి మనం ప్రెసెంట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాము. ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాము? పాస్ట్ లో యాక్షన్ స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ లో కంటిన్యూ అవుతూ ఉంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ లో స్టార్ట్ అవుతుంది, ప్రెసెంట్ లో స్టాప్ అయిపోతే ప్రెసెంట్ కంటిన్యూస్, కంప్లీట్ అయిపోతే ప్రెసెంట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. సారీ అమ్మా, ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? పాస్ట్ లో ఒక టైంలో యాక్షన్ స్టార్ట్ అవుతుంటుంది, ప్రెసెంట్ కి వచ్చేటప్పటికి అయిపోతుంది, కంప్లీట్ అయిపోయినప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. అట్లా కాకుండా పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ లో కూడా ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్తాము. ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో మనం దాని మీద ఎక్సర్సైజ్ చేయలేదు కదా, ఇప్పుడు మనం దాని మీద ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి తర్వాత పాస్ట్ టెన్స్ లోకి వెళ్దాం. ఓకేనమ్మా? మనం ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేసి పాస్ట్ టెన్స్ అసలు గుర్తుందా మర్చిపోయామా అని తెలుసుకోవడానికి చిన్న యాక్టివిటీ చేద్దాము. తర్వాత మనము పాస్ట్ టెన్స్ టాపిక్ లోకి వెళ్దాము. ఓకేనా? చూడండి అమ్మా, ఇక్కడ ఏంటి? షీ డాష్ అన్ యాపిల్ ఎవ్రీడే. ఎవ్రీడే అనేది ఏంటి? హ్యాబిచువల్ యాక్షన్. హ్యాబిచువల్ యాక్షన్ అంటే మనం ఎందులో చెప్పాలని చెప్పాను మీకు? హ్యాబిచువల్ యాక్షన్స్ అన్ని ఎందులో చెప్పాలమ్మా? ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాలి. ప్రెసెంట్ టెన్స్ లో ఎందులో చెప్పాలి? సింపుల్ ప్రెసెంట్ లో చెప్పాలి. ఎందులో చెప్పాలి? సింపుల్ ప్రెసెంట్ లో చెప్పాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఏంటి? షీ ఈట్స్ అన్ యాపిల్. ఈట్ యాపిల్, ఆర్ ఈటింగ్ యాపిల్, ఈజ్ ఈటింగ్ యాపిల్. ఆ ఈటింగ్ అనేవి కంటిన్యూస్ లో వస్తాయి, సో ఇవి కాదు, రెగ్యులర్ యాక్షన్స్ కాబట్టి ఈట్స్ వస్తాయి. ఇప్పుడు ఈట్సా చెప్పాలి తొందరగా. ఈట్స్. వెరీ గుడ్. ఎందుకమ్మా ఈట్స్ రాస్తున్నాము? ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది. థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు వర్బ్ తో పాటు మనం ఏం రాయాలని చెప్పాను? ఎస్ ఆర్ ఈఎస్. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్, మై డాడ్ డాష్ డిన్నర్ ఇన్ ద ఈవినింగ్. ఇవాళ సాయంత్రం మా డాడ్ ఏం చేశాడు? డిన్నర్ ప్రిపేర్ చేశాడు. మేట్సా, ఆర్ మేకింగా, ఈజ్ మేకింగా? ఇది ప్రెసెంట్ లోనే కదా యాక్షన్, సో సింపుల్ ప్రెసెంట్ లో చెప్పాలి. మేట్సా, మై డాడ్ మేకా. డాడ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదా, అప్పుడు మనం ఏం రాయాలి? వర్బ్ ప్లస్ ఎస్ ఆర్ ఎస్. వర్బ్ ప్లస్ ఎస్ ఆర్ ఎస్. సో ఇక్కడ ఏంటి? దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్.
verb 1 plus s or es ఎక్కడ రాస్తాము? సబ్జెక్ట్ ప్లస్ v1 plus s or es plus ఆబ్జెక్ట్. ప్రెసెంట్ సింపుల్. వెరీ గుడ్. నెక్స్ట్, రైట్ నౌ దే డాష్ ఎ బుక్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పుస్తకం చదువుతూ ఉన్నారు. ఇప్పుడు కదమ్మా, ప్రెసెంట్ లో చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? చదువుతూ ఉన్నారు. చదువుతూ ఉన్నారు అంటే ఏంటి? జరుగుతూ ఉన్న పని. జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? కంటిన్యూస్ లో చెప్పాలి. సో ఇది ఏ సెంటెన్స్ కి ఎగ్జాంపుల్? ప్రెసెంట్ కంటిన్యూస్ ఎగ్జాంపుల్. వెరీ గుడ్. చదువుతూ ఉన్నారు అంటే ఏం రాయాలి? v1 ప్లస్ ఐఎన్జి. v1 ప్లస్ ఐఎన్జి ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయమ్మా మనకి? 2 ఉన్నాయి. ఏమున్నాయి? ఈజ్ రీడింగ్, ఆర్ రీడింగ్. ఈజ్ రీడింగ్ రాయాలా, ఆర్ రీడింగ్ రాయాలా? ఇప్పుడు ఇక్కడ దే అనేది సింగులరా ప్లూరల్ అమ్మా? దే అనేది ప్లూరల్. ప్లూరల్ కాబట్టి ఏం రాయాలి? ఈజా ఆరా? చెప్పాలి తొందరగా. ఈజా ఆరా? ఆర్. వెరీ గుడ్. ఆర్ రీడింగ్. నెక్స్ట్ చూడండి, ఐ డాష్ టెన్నిస్ రైట్ నౌ. ఇప్పుడు టెన్నిస్ ఆడుతూ ఉన్నాను. ఆడుతూ ఉన్నాను అంటే కంటిన్యూస్ టెన్స్. ఇది కూడా కంటిన్యూస్ టెన్స్ కే ఎగ్జాంపుల్. వెరీ గుడ్. ఇప్పుడు ఐ ఉంది కాబట్టి మనం ఏం రాయాలి? ఈజా, యామా, ఆరా? ఐ ఆర్ ప్లేయింగ్ అని రాస్తామమ్మా. ఐ ఆర్ ప్లేయింగ్. ఐ ప్లేసా, ఐ ప్లేనా? ఐ ప్లే టెన్నిస్ అంటే రోజు చేసేటప్పుడు. రోజు కాదు, ఇప్పుడు ఈ క్షణం జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉన్నది కాబట్టి మనం ఏం రాయాలమ్మా? ఏం రాయాలి? ఐ కాబట్టి ఆక్సిలరీ వర్బ్ ఏం యూజ్ చేయాలి? హెల్పింగ్ వర్బ్ యామ్ యూజ్ చేయాలి. ఐ యామ్ ప్లేయింగ్. మై గ్రాండ్ పేరెంట్స్ యూజువల్లీ అంటే రెగ్యులర్ గా జరిగే యాక్షన్. సో రెగ్యులర్ గా జరిగే యాక్షన్ కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి? సింపుల్ ప్రెసెంట్. అప్పుడు ఈ సెంటెన్స్ దేనికి ఎగ్జాంపుల్ అమ్మా? సింపుల్ ప్రెసెంట్ కి ఎగ్జాంపుల్. మై గ్రాండ్ పేరెంట్స్ అంటే సింగులరా ప్లూరలా? పేరెంట్స్ ప్లూరల్. ప్లూరల్ కాబట్టి ఏం యూజ్ చేయాలి? v1 యూజ్ చేయాలా? v1 ప్లస్ s or es యూజ్ చేయాలా? చెప్పాలి. ప్లూరల్ ఉన్నప్పుడు ఓన్లీ v1 యూజ్ చేయాలి. సింగులర్ ఉన్నప్పుడు v1 ప్లస్ s or es. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? వాట్. వెరీ గుడ్. సూపర్. సూపర్. ఇప్పుడు మనం రాసిన ఆన్సర్స్ అన్ని కరెక్టా కదా చూద్దాం. ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? షీ ఈట్స్ అన్ యాపిల్ ఎవ్రీడే. ఈట్స్ ఎవ్రీడే కాబట్టి సింపుల్ ప్రెసెంట్ రాసాము. వెరీ గుడ్. మై డాడ్ మేక్స్ డిన్నర్ ఇన్ ద ఈవినింగ్స్ డాడ్ డిన్నర్ చేస్తాడు. అది రెగ్యులర్ గా జరిగే పని. సో అది కూడా సింపుల్ ప్రెసెంట్. రైట్ నౌ దే ఆర్ రీడింగ్ ఎ బుక్. వాళ్ళు బుక్ చదువుతూ ఉన్నారు. అది ప్రెసెంట్ కంటిన్యూస్. వెరీ గుడ్. ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్ రైట్ నౌ. ఇప్పుడు జరుగుతున్నది కాబట్టి అది కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. మై గ్రాండ్ పేరెంట్స్ యూజువల్లీ వాక్ స్లోలీ. చిన్నగా నడుస్తారు. యూజువల్లీ అంటే రెగ్యులర్ గా జరిగే యాక్షన్. సో సింపుల్ ప్రెసెంట్. అర్థమైందమ్మా? ఓకే. ఇప్పుడు దాంతో ప్రెసెంట్ టెన్స్ గుర్తుంది. యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందామమ్మా. ఈ పాస్ట్ టెన్స్ లో కూడా 4 టైప్స్ ఉంటాయి. మనం ఎట్లయితే ప్రెసెంట్ టెన్స్ లో మనకి 4 టైప్స్ ఉన్నాయో, ఈ పాస్ట్ టెన్స్ లో కూడా 4 టైప్స్ ఉంటాయి. చూడండి, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్.
past perfect tense, past perfect continuous tense. పాస్ట్ లో కూడా 4 ఉంటాయమ్మా. ఇప్పుడు మనము ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఈ క్లాస్ లో మనం వీటి యూసేజ్ తెలుసుకుందాము, ఎలా వాడాలి అనేది. ఈ టెన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఈజీ టాపిక్ అమ్మా. జాగ్రత్తగా వినండి. వినడమే కాదు, విని వదిలేయకూడదమ్మా. ఇంగ్లీష్ ఎప్పుడైనా విన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరణలో పెట్టాలి. మీరు మాట్లాడేటప్పుడు క్లాస్లో 1 to 1 మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఈ ఇంగ్లీష్లో ఈ టెన్సెస్ యూజ్ చేస్తూ మాట్లాడండి. మీకు ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఫస్ట్ దేని గురించి చెప్పుకుందామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చెప్పుకుందాము. ఓకేనా? ఇప్పుడు మనము సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చెప్పుకుందాం. మీకు డీటెయిల్డ్ గా అర్థం అవ్వాలి అంటే నోట్ చేసుకోండి. ఓకేనా? సింపుల్ పాస్ట్, సింపుల్ గా పాస్ట్ లో గడిచి, అసలు మామూలుగా పాస్ట్ టెన్స్ అంటేనే ఏందమ్మా, గడిచిన దాని గురించి చెప్పేదానికి యూజ్ చేయడం, గడిచిన కాలం గురించి చెప్పడానికి, లేకపోతే గడిచిన పనుల గురించి కానీ, చేసిన పనుల గురించి కానీ, అయిపోయిన వాటి గురించి కానీ చెప్పడానికి యూజ్ చేసేదే పాస్ట్ టెన్స్. ఇందులో సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే చాలా సింపుల్ గా అయిపోయిన పనుల గురించి, కంప్లీటెడ్ యాక్షన్స్, కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి చెప్పడానికి మనం యూజ్ చేసేది ఏంటయ్యా అంటే సింపుల్ పాస్ట్. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కాదమ్మా, మామూలుగా కంప్లీట్ అయిపోయిన పనులు, ఆ జరిగిపోయిన పనుల గురించి చెప్పడానికి మనం యూజ్ చేసేది కంప్లీటెడ్ యాక్షన్స్. కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి చెప్పడానికి మనం యూజ్ చేసే టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మేడం V2 అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే తెలుసు, ఆబ్జెక్ట్ అంటే తెలుసు. మనకి వర్బ్ ఫార్మ్స్ ఉంటాయమ్మా, 3 వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. ఏదైనా దేనికైనా 3 వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, రైట్ కి 3 వర్బ్ ఫార్మ్స్ ఏంటి? రైట్, రోట్, రిటర్న్. దీన్నేమో V1 అంటాం, దీన్ని V2 అంటాం, దీన్ని V3 అంటాం. రీడ్, ఇది 3 వర్బ్ ఫార్మ్స్ ఒకటే ఉంటుంది, కాకపోతే ప్రొనౌన్సియేషన్ మారుతుంది. రీడ్, రెడ్. ఇంకట్లాగే డ్రింక్, డ్రాంక్, డ్రంక్. అన్ని చెప్పట్లేదమ్మా, కొన్ని మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. అలా ఇంకా సిట్, సాట్, రీచ్డ్, లెర్న్డ్, వాక్డ్, ట్రైడ్. ఇవన్నీ వర్బ్ ఫార్మ్స్ అన్నమా. V2 ఫార్మ్ అంటే మధ్యలో వచ్చేదాన్ని V2 ఫార్మ్ అంటారు, సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనం సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ నే యూజ్ చేయాలి. ఈ సింపుల్ పాస్ట్ లో చెప్పే యాక్షన్స్, సింపుల్ పాస్ట్ లో అంటే ఏదైనా పని, జరిగిపోయిన పని గురించి చెప్పడానికి, సింపుల్ పాస్ట్ లో చెప్పడానికి మనము జరిగిపోయిన పనుల గురించి చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్సే వాడాలి. స్ట్రక్చర్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అదే సింపుల్ ప్రెసెంట్ లో అయితే మన స్ట్రక్చర్ ఏంటమ్మా? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ S ఆర్ ES ప్లస్ ఆబ్జెక్ట్ కదా. జరిగిపోయిన పనులని లేకపోతే పూర్తయిపోయిన పనుల గురించి చెప్పడానికి మనం యూజ్ చేసే టెన్స్ ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు అందరు లంచ్ చేసేసారు కదా. లంచ్ చేయడం అనేది, అన్నం తిన్నారు కదమ్మా మధ్యాహ్నం అందరూ. మధ్యాహ్నం తినేదాన్ని లంచ్ అంటాం, రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటాము, పొద్దున్న తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. సో మీరు అందరు లంచ్ కంప్లీట్ చేశారు కదా. సో ఇప్పుడు ఐ ఏట్ మై లంచ్, నేను నా భోజనం చేశాను. ఐ ఏట్ మై లంచ్. ఇప్పుడు దాన్ని పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాను చూడండి, కంప్లీట్ అయిపోయిన యాక్షన్ కదా. ఐ
ఈట్ సెకండ్ ఫామ్ ఏంటమ్మా? ఈట్, ఏట్, ఈటెన్. సెకండ్ ఫామ్ ఏంటి? ఏట్. ఏ టిఈ. ఐ ఏట్ మై లంచ్. ఇప్పుడు చూడండి ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, స్ట్రక్చర్ కి ప్రకారమే రాశాను. సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఏట్ ఏంటి? ఇక్కడ వచ్చేటప్పటికి చూడమ్మా, సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, ఐ కానివ్వండి, వి కానివ్వండి, యూ కానివ్వండి, యూ సింగులర్ అయినా ప్లూరల్ అయినా, హీ, షీ, ఇట్, దే సింగులర్ నౌన్స్ కానీ ప్లూరల్ నౌన్స్ కానీ ఏదైనా వాడండి మీరు. ఇక్కడ వర్బ్ అనేది మారదమ్మా, ఓన్లీ వి టు ఫామే రాయాలి. ఐ ఏట్ మై లంచ్, నేను నా లంచ్ చేశాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వాళ్ళు కొత్త కార్ కొన్నారు. వాళ్ళు కొత్త కార్ కొన్నారు. కొన్నారు అంటే ఏంటమ్మా? బై. బైకి సెకండ్ ఫామ్ ఏంటి? బాట్. BOUGHT, బాట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. బ్రింగ్ కి కూడా బ్రాట్, BR అక్కడ, ఇక్కడ బాట్, BOUGHT. దే బాట్ ఏ న్యూ కార్. వాళ్ళు కొత్త కార్ కొన్నారు. దే బాట్ ఏ న్యూ కార్. అర్థమవుతుందా? బాట్ అనేది కూడా సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ మీ క్లాస్ లో ఎవరొకళ్ళ పేరు చెప్పండి. నేను ఇక్కడ కల్పన అంటున్నా. కల్పన ఆమె హోంవర్క్ రాసేసింది. రాయడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటామమ్మా? రైట్. సెకండ్ ఫార్మ్ ఏంటి దానికి? రైట్, రోట్. కల్పన రోట్ హర్ హోంవర్క్. కల్పన రోట్ హర్, ఆమె హోంవర్క్ రాసింది. కల్పన రోట్ హర్ హోంవర్క్. ఇప్పుడు దీనికి నాకు నెగటివ్ సెంటెన్స్ చెప్పండి. నేనేమంటున్నా? ఆమె హోంవర్క్ రాసింది. కల్పన అనే అమ్మాయి హోంవర్క్ రాసింది అంటున్నా. మీరు నాకు చెప్పండి, కల్పన హోంవర్క్ రాయలేదు మేడం అని చెప్పాలి. నేను రాసింది అంటున్నా, మీరు రాయలేదు అని చెప్పాలి. ఎట్లా చెప్తారు చెప్పండి? చెప్పాలమ్మా. కల్పన రోట్ హర్ హోంవర్క్, కంప్లీట్ చేసేసింది అని నేను అంటున్నా, రాసేసింది హోంవర్క్ అంటున్నా. ఇప్పుడు మీరు ఏం చెప్పాలయ్యా అంటే, ఆమె హోంవర్క్ రాయలేదు టీచర్ అని చెప్పాలి. కల్పన నాట్ రోట్ హర్ హోంవర్క్ అందామా? కాదు, వినడానికి కూడా బాగాలేదు. సో ఇక్కడ చూడండి, ఇట్లా సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉన్నప్పుడు దీనికి నో నెగటివ్ సెంటెన్సెస్ రాసేటప్పుడు చూడండి అమ్మా, నెగటివ్ సెంటెన్సెస్ క్లియర్ గా గమనించండి నేనేం రాస్తున్నాను. V2 form of verb will be changed into did plus V1. డిడ్ ప్లస్ V1 అని రాయాలి. నెగటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు డిడ్ ప్లస్ V1 రాయాలి. అంటే ఎలా మేడం? మాకు అర్థం కాలేదు. ఇవన్నీ మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకుందామా. మీరు ఎప్పుడైనా మళ్ళీ ఒక్కసారి బుక్ తీసినప్పుడు కూడా మీకు గుర్తుంటుంది. ఇప్పుడు ఏం రాయాలి? కల్పన. ఇది ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అమ్మా? ఇక్కడ నేను రాసింది V1 V2? V2 ఉన్నప్పుడు ఏం చెప్పాను? డిడ్ ప్లస్ V1 రాయాలి అన్న. ఇప్పుడు చూడండి, కల్పన డిడ్ నాట్ V1 ఏంటి? రోట్ కి డిడ్ నాట్ రైట్ హర్ హోంవర్క్. కల్పన డిడ్ నాట్ రైట్ హర్ హోంవర్క్. ఆమె తన హోంవర్క్ రాయలేదు. కల్పన రోట్ హర్ హోంవర్క్ అనేది పాస్ట్ టెన్స్ లో ఎఫర్మేటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్. రాయలేదు నో సెంటెన్స్, నో స్టేట్మెంట్ ఆర్ నెగటివ్ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి ఏమైంది? కల్పన డిడ్ నాట్ రైట్ హర్ హోంవర్క్. కల్పన ఆమె హోంవర్క్ రాయలేదు. అర్థమైందమ్మా? నెగటివ్ సెంటెన్స్. అదే క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ఎట్లా? క్వశ్చన్ సెంటెన్స్ రాయాలంటే డిడ్ కల్పన రైట్ హర్ హోంవర్క్. కల్పన ఆమె హోంవర్క్ రాసిందా? క్వశ్చన్ మార్క్. డిడ్ కల్పన రైట్ హర్ హోంవర్క్? ఆమె తన హోంవర్క్ రాసిందా? అర్థమైందమ్మా? ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, పాజిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి,
క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి అనేది అర్థమైందా ఇక్కడ? ఇప్పుడు మనము ముందు రాసిన ఎగ్జాంపుల్స్ కి కూడా రాద్దామా అట్లానే నెగటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్? ఏమి లేదమ్మా, ఇక్కడ ఉన్న వర్బ్ ఏ ఫామ్ లో ఉంది అబ్జర్వ్ చేయండి మీరు. ఆ వర్బ్ ఫస్ట్ ఫామ్ లో ఉందా, సెకండ్ ఫామ్ లో ఉందా, వర్బ్ ప్లస్ ఎస్ఆర్ఎస్ ఉన్నాయా, అవి అబ్జర్వ్ చేశారు అంటే సింపుల్ లోనే, ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే మనకి కన్ఫ్యూజన్ అనేది, మిగిలిన వాటిల్లో ఎక్కడ ఉండదు. చూడండి, ప్రెసెంట్ కంటిన్యూస్ లో కూడా ఏంటి, మనం ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్స్ వాడుతున్నాం కదా, ఈజ్, యామ్, ఆర్ అని, వాటితోనే రాస్తావు. ఈజ్ నాట్, యామ్ నాట్, ఆర్ నాట్. క్వశ్చన్ రాయాలంటే ఈజ్ షీ, ఆర్ షీ, ఆర్ షీ కాదు, ఆర్ దే, యామ్ ఐ, అట్లా. ఓకేనా? అదే ప్రెసెంట్ టెన్స్ లో అయితే మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, డూ, డస్. ఇక్కడ యూజ్ చేస్తున్నది ఏంటమ్మా, డిడ్. ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాము, డిడ్. ఏదైనా ప్రాక్టీస్ మీదే పర్ఫెక్ట్ వస్తుందమ్మా. ఇంకా టూ సెంటెన్సెస్ మనం రాద్దాము, నెగిటివ్ సెంటెన్స్, క్వశ్చన్ ట్యాగ్, అప్పుడు మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకొక 2-3 సెంటెన్స్ ప్రాక్టీస్ చేద్దాము, అప్పుడు మనకి క్లియర్ గా అర్థం అవుతుంది, కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. దే బాట్ ఏ న్యూ కార్. వాళ్ళు కొత్త కార్ కొన్నారు అంటున్నా. ఇక్కడ నాకు నెగిటివ్ సెంటెన్స్ చెప్పండి అమ్మా. మీరు నోరు తెరిచి ఆన్సర్ చెప్పాలి, మీలో మీరైనా ఆన్సర్ చెప్పుకోవాలి, అప్పుడే మీకు ప్రాక్టీస్ మీద బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, దే బాట్ ఏ న్యూ కార్ అన్నాను నేను. దే, ఇప్పుడు బాట్ అనేది సెకండ్ ఫామ్, దీనికి ఫస్ట్ ఫామ్ ఏంటమ్మా, వెంటనే మీ మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి. బాట్ అంటే సెకండ్ ఫామ్, సో దీనికి ఫస్ట్ ఫామ్ ఏంటి, బై. బై, డిడ్. దే డిడ్ నాట్ బై, దే డిడ్ నాట్ బై ఏ న్యూ కార్. వాళ్ళు కొత్త కార్ కొనలేదు. ఇప్పుడు నువ్వు కొనలేదు అంటున్నావు, మీ ఫ్రెండ్ కొన్నారు అంటున్నారు, ఇంకొకళ్ళు చదువుతారు, వాళ్ళు నిజంగా వాళ్ళు కొత్త కార్ కొన్నారా? కొన్నారా? తెలుగులో అయితే మనం మాట్లాడే దాన్ని బట్టి, ఎక్స్ప్రెషన్స్ ని బట్టి తెలిసిపోతుందమ్మా. ఇంగ్లీష్ లో ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటి, డిడ్ డిడ్ దే బై ఏ, డిడ్ దే బై ఏ న్యూ కార్, డిడ్ దే బై ఏ న్యూ కార్, వాళ్ళు కొత్త కార్ కొన్నారా? ఇక్కడ నేను ఫుల్ స్టాప్ పెట్టాను అనుకోండి అమ్మా, ఇది తప్పు. ఎప్పుడైనా క్వశ్చన్ సెంటెన్సెస్ ఎండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా దే షుడ్ ఎండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఓకేనా? డిడ్ దే బై ఏ న్యూ కార్, వాళ్ళు కొత్త కార్ కొన్నారా? ఇప్పుడు నేను ఒక్క లెటర్ యాడ్ చేస్తాను, ఇప్పుడు మీ సెంటెన్స్ మొత్తం మారిపోతుంది. చూడండి, ఇది దే బాట్ ఏ న్యూ కార్, దానికి ఏంటి, దే డిడ్ నాట్ బై ఏ న్యూ కార్, డిడ్ దే బై ఏ న్యూ కార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంకొకటి రాస్తాను, ఇప్పుడు మీరు చెప్పే ఆన్సర్ కూడా మారాలమ్మా. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, దే బ్రాట్ ఏ న్యూ కార్, దే బ్రాట్ ఏ న్యూ కార్ అన్నా. ఏమంటున్నామా నేను, దే బ్రాట్ ఏ న్యూ కార్ అంటున్నాను. ఇప్పుడు నాకు దీనికి నెగటివ్ సెంటెన్స్ చెప్పాలి. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? దే బ్రాట్ ఏ న్యూ కార్ అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ అసలు తెలుగులో చెప్పండి. బ్రాట్ అంటే ఏంటి, తీసుకొని రావడం. వాళ్ళు కొత్త కారు తీసుకొని వచ్చారు. దీనికి ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ ఏంటి, బ్రాట్ ఇట్ V1 ఫామ్ ఏంటమ్మా, దే డిడ్ నాట్ బ్రింగ్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఒక్కటే లెటర్ అమ్మా మనం యాడ్ చేసింది. ఎస్, దే డిడెంట్ బ్రింగ్ ఏ న్యూ కార్. వెరీ గుడ్ ఉషా కుమారి, వెరీ గుడ్. దే డిడ్ నాట్ బ్రింగ్ ఏ న్యూ కార్. ఎస్, ఇక్కడ ఏంటి, బ్రాట్ ఒక్క లెటరే యాడ్ చేసాం, కానీ వర్బ్ మొత్తం మారిపోయింది. బ్రింగ్, బ్రాట్. దే బ్రింగ్ ఏ న్యూ, దే డిడ్ నాట్ బ్రింగ్ ఏ న్యూ కార్. క్వశ్చన్ చెప్పండి అమ్మా, క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి,
క్వశ్చన్ ఏం రాయాలి? వెరీ గుడ్. డిడ్ దే బ్రింగ్ ఏ న్యూ కార్? వాళ్ళు కొత్త కార్ తెచ్చారా? క్వశ్చన్ మార్క్. డిడ్ దే బ్రింగ్ ఏ న్యూ కార్? Did they bring a new car? Very good. Super. Did they bring a new car? ఇప్పుడు అర్థమైంది కదమ్మా మీకు పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఇచ్చిన స్టేట్మెంట్స్ కి నెగటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, పాజిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి అనేది అర్థమైంది కదమ్మా క్లియర్ గా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఐ ఎట్ మై లంచ్ కూడా చెప్పాలి. మనం 3 ఎగ్జాంపుల్స్ రాసాం కదా, 3కి నెగటివ్ రాద్దాము, పాజిటివ్ రాద్దాం. సారీ, క్వశ్చన్ రాద్దాం. ఓకేనా? ఐ ఎట్ మై లంచ్. ఓకే, ఐ ఎట్ మై లంచ్. ఇప్పుడు ఏం చెప్పాము? మేము లంచ్ చేసాము అని. ఇప్పుడు చెయ్యలేదు. ఐ ఎట్ మై లంచ్, నేను చెయ్యలేదు అని చెప్పాలి. ఇప్పుడు ఏట్ అనేది సెకండ్ ఫామ్ అంటున్నా. దీనికి ఫస్ట్ ఫామ్ ఏంటి చెప్పండి అమ్మా. ఫస్ట్ ఫామ్ ఏంటి? ఈట్. సో V2 ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలన్నా డిడ్ ప్లస్ V1. సో అప్పుడు నేను ఏం రాయాలి? నెగటివ్ సెంటెన్స్ కి ఐ చెప్పాలి. వెరీ గుడ్. ఈట్. ఎయిట్ కి ఫస్ట్ ఫార్మ్ ఈట్. ఇప్పుడు నా సెంటెన్స్ ఏమవుతుంది అప్పుడు? ఐ ఎట్ మై లంచ్. దీనికి నెగటివ్ సెంటెన్స్ ఏమవుతుందమ్మా? మీరు నోరు తెరిచి మాట్లాడి ఆన్సర్స్ చెప్పినప్పుడే మీకు చాలా ఈజీగా వస్తుంది ఇంగ్లీష్. దట్ టు టెన్సెస్, గ్రామర్. ఇప్పుడు నా ఆన్సర్ ఏమవుతుంది? ఐ ఎట్ మై లంచ్. నేను తినలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. సూపర్ పార్టిసిపేషన్. ఐ డిడ్ నాట్ ఈట్ మై లంచ్. వెరీ గుడ్. ఐ డిడ్ నాట్ ఈట్ మై లంచ్. డిడ్ నాట్ ఈట్ ఎందుకు రాసామమ్మా? ఇక్కడ ఏట్ అనేది సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉన్నప్పుడు సెంటెన్స్ లో నెగటివ్ సెంటెన్స్ రాయాలి అంటే డిడ్ ప్లస్ V1 రాయాలి. ఇది నెగటివ్ నో అని చెప్పండి కాబట్టి నాట్ అనేది యూజ్ చేసాం. ఐ డిడ్ నాట్ ఈట్ మై లంచ్. వెరీ గుడ్. వాట్ అబౌట్ ద క్వశ్చన్? క్వశ్చన్ ఏం రాయాలి ఇప్పుడు? క్వశ్చన్ ఎలా రాయాలి చెప్పాలి. ఈ డిడ్ అనేది ముందుకు రావాలి. డిడ్ ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ని బట్టి మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. చూడండి, ఐ ఎట్ మై లంచ్. నేను నా లంచ్ తిన్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? నువ్వు లంచ్ తిన్నావా అన్నప్పుడే కదా ఏం చెప్తావు? ఐ ఎట్ మై లంచ్ అని చెప్పేది. ఇప్పుడు ఇక్కడ నేను ఏమని అడగాలి క్వశ్చన్? ఇక్కడ చిన్న పాయింట్ అర్థం చేసుకుంటామా? ఇక్కడ ఆన్సర్ స్టేట్మెంట్ ఏంటి? ఐ ఎట్ మై లంచ్. నేను నా లంచ్ తిన్నాను అని చెప్తున్నా. ఎవరు అడిగినప్పుడు చెప్తున్నాను? నువ్వు లంచ్ చేసావా అని అడిగితే నేను లంచ్ చేశాను అని చెప్తున్నాను. నువ్వు అంటే ఇంగ్లీష్ లో ఏం రాయాలి చెప్పాలి. నువ్వు అంటే ఏం రాయాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. డిడ్ యూ ఈట్ లంచ్? సూపర్, వెరీ గుడ్ పార్టిసిపేషన్ అమ్మా. డిడ్ యూ ఈట్ లంచ్? ఎస్. అది పాస్ట్ టెన్స్. అర్థమైందమ్మా క్లియర్ గా? పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్, నాట్ కంప్లీట్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ అర్థమైంది కదమ్మా అందరికి? డిడ్ యూ కంప్లీటెడ్ యాక్షన్స్, పూర్తిగా కంప్లీట్ అయిపోయిన పనుల గురించి చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాము. ఒక సెంటెన్స్ రాయాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అని రాస్తాము. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఐ ఎట్ మై లంచ్, లంచ్ చేశాను. హోంవర్క్ రాసేసాను, ఐ రోట్ మై హోంవర్క్. లేకుంటే షీ కంప్లీటెడ్ హర్ హోంవర్క్. అట్లా ఓకే కదా? ఐ బై, బ్రాట్, డిఫరెన్స్ అర్థమైంది. V2 ఫార్మ్ ఆఫ్ వర్బ్. సో ఇది రబ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైప్ ఆఫ్ పాస్ట్ టెన్స్ కి వెళ్తున్నాను నేను. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మేడం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటున్నారు. పాస్ట్ కంటిన్యూస్ ఏంది మేడం? జరుగుతూ ఉన్నాయి అంటే ప్రెసెంట్ లో కదా మనం చెప్పేది అంటాం.
ఇక్కడ ఏంటయ్యా అంటే ఈ పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ లో ఒక పర్టికులర్ టైంలో ఆ పని జరుగుతూ ఉంటుందమ్మా. ఇప్పుడు నిన్న ఈ టైంకి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? నిన్న ఈ టైంకి మీరు ఏం చేస్తూ ఉన్నారు? నిన్న ఈ టైం అప్పుడు లేకపోతే గతంలో పాస్ట్ లో ఒక పర్టికులర్ టైం అప్పుడు ఏదైనా పని జరుగుతూ ఉన్నదనుకోండి, యాక్షన్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద పాస్ట్, యాక్షన్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద పాస్ట్. చూడండి, పాస్ట్ లో జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తామమ్మా. ఇది మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది ప్రెసెంట్ అనుకుందాం మనము. అర్థం కాకపోతే ఇమీడియట్ గా చెప్పండి అమ్మా, మళ్ళీ రిపీట్ చేస్తా. ఓకేనా? ఇది ప్రెసెంట్. ఈ ప్రెసెంట్ కి ముందు జరిగేదంటే జరిగిపోయిన దాన్ని దీన్ని పాస్ట్ అంటాం. అవునా కాదా? ఇదంతా పాస్ట్, ఇది ప్రెసెంట్. ఇక్కడ జరగబోయేదాన్ని ఏమంటాం మనము? ఫ్యూచర్. అంటే వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, అంతే కదా? ఇప్పుడు చూడండి, ఈ పాస్ట్ కంటిన్యూస్ అంటే ఈ పాస్ట్ లో ఆ పని ఇట్లా జరుగుతూ ఉంటుందమ్మా. ఏదో ఒక పాయింట్ లో స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉంటుంది పాస్ట్ లోనే. ఈ పాస్ట్ లోనే జరుగుతూ ఉందనుకోండి ఆ పని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్ గా అర్థమవుతుంది. ఈ పాస్ట్ లోనే పని జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు దాని గురించి చెప్పడానికి ఈ పాస్ట్ కంటిన్యూస్ వాడతాము. స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, క్లియర్ గా అర్థం అవుతుంది చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్, ఇక్కడ ఖచ్చితంగా ఈ వాజ్ ఆర్ వర్ అని హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేయాలమ్మా. వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఏం టెన్షన్ వద్దు, నిదానంగా రిపీట్ చేసుకుంటూ చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ మీరు తెలుగులో మీకు మీరు చెప్పుకోండి. ఓకేనా? నిన్న ఈ టైంకి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు చూడండి, నిన్న అనేది ఏంటి? గడిచిపోయిందా కాదా? ఎస్టర్డే అనేది కంప్లీటెడా కాదా చెప్పండి? కంప్లీటెడ్ లో ఈ టైం అప్పుడు, పర్టికులర్ టైం అప్పుడు ఏమి జరుగుతూ ఉన్నది అని అడిగాను. నిన్న ఈ టైం అప్పుడు సపోజ్ మీరు మ్యాథ్స్ క్లాస్ వింటూ ఉన్నారనుకుంటమ్మా, అలాంటి ఒక కండిషన్స్ ని చెప్పాలి అన్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడతాము. అలాంటి ఒక కండిషన్స్ ని చెప్పేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. అర్థమైందా? సబ్జెక్ట్ ఒక్కసారి నేను స్ట్రక్చర్ చదువుతాను, ఎవరికైనా కావాలంటే క్లారిటీ లేదు అనుకున్న వాళ్ళు రాసుకోండి అమ్మా. వాయిస్ క్లారిటీ ఉన్నప్పుడు రాసుకోండి అమ్మా. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? స్ట్రక్చర్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అర్థమైందా, అర్థం కాలేదా? గతంలో పాస్ట్ లో ఆ పని జరుగుతూ ఉంటుందమ్మా. ఇప్పుడు కాదు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన పనే, కానీ ఆ టైంలో అది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నిన్న ఈ టైం అప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటున్నా. ఏం చేస్తూ ఉన్నారు? మ్యాథ్స్ క్లాస్ వింటూ ఉన్నాము. అది ఇప్పుడు నేను సెంటెన్స్ రాస్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నిన్న జరిగిన పని కదా. మేము అంటే ఏంటి? వి అనేది ఏంటమ్మా? సింగులరా ప్లూరలా? ప్లూరల్ కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి? వర్స్ వర్. సింగులర్స్ కి మాత్రమే వర్స్ యూజ్ చేయాలి, ప్లూరల్స్ కి వర్ యూజ్ చేయాలి. వి వర్. చూడండి, వి వర్ లిజనింగ్. వినడం అనేదాన్ని లిజన్ కదా అనేది ING యాడ్ చేయడం అనమాట. లిజనింగ్. వి వర్ లిజనింగ్ మ్యాథ్స్ క్లాస్ at this time yesterday. నిన్న అనేది పూర్తిగా గడిచిపోయిన టైమే అమ్మా. గడిచిపోయిన టైంలో ఈ పర్టికులర్ టైంలో ఈ టైం అప్పుడు, ఈ 4:30 అప్పుడు మీరు ఏం చేస్తున్నారయ్యా అంటే మ్యాథ్స్ క్లాస్ వింటూ ఉన్నాము. అప్పుడు ఆ పని అనేది జరుగుతూ ఉన్నది కదా.
అలాంటి వాటి గురించి చెప్పడానికి మనము ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. ఎప్పుడు వాడాలి అనేది అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు క్లియర్ గా చెప్పండి. అర్థమైంది కదమ్మా పాస్ట్ కంటిన్యూస్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చెప్పాలి. అర్థమైంది కదా? పాస్ట్ లో ఒక టైం అప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అంటే పలాని పని చేస్తూ ఉన్నాము అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమీ లేదమ్మా, గడిచిపోయిన టైమే ఆల్రెడీ. పాస్ట్ అంటే అంత పాస్ట్ అంటే మొత్తం పాస్ట్ లో జరిగిపోయిందని అంటాము. కానీ ఆ పర్టికులర్ టైంలో ఏం జరుగుతుంది అనేది చెప్పడానికే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, నిన్న ఈ టైం అప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, మ్యాథ్స్ క్లాస్ వింటూ ఉన్నాము, దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. స్ట్రక్చర్ కూడా చూడండి, సేమ్ మీకు స్ట్రక్చర్ ఎలా చెప్పానో నేను సెంటెన్స్ అలానే రాశాను. మేము అంటే ఏంటని చెప్పాను, ప్రొనౌన్స్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను మీకు. మేము అంటే వి, వి అంటే ప్లూరల్ కాబట్టి వాజర్ వర్లో ఏం రాయాలి, వర్ రాయాలి. వి వర్. V1 అంటే లిజన్ అంటే V1 ING, లిజనింగ్ మ్యాథ్స్ క్లాస్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇంకొక ఎగ్జాంపుల్ నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలమ్మా. చూడండి, నిన్న నైట్ మొత్తం ట్రావెల్ చేస్తూ ఉన్నాను. నిన్న నైట్ మొత్తము, లేకపోతే నైట్ మొత్తం. నైట్ అనేది అయిపోయింది, ఇప్పుడు డే టైం కదా, నైట్ అనేది అయిపోయింది. నైట్ మొత్తం ట్రావెల్ చేస్తూ ఉన్నాను. నైట్ అంటే కంప్లీట్ అయిపోయింది, సో పాస్ట్. చేస్తూ ఉన్నాను కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో నాకు ఆ సెంటెన్స్ చెప్పాలి. మీరు చెప్తే నేను రాస్తానమ్మా. నైట్ అంతా ట్రావెల్ చేస్తూ ఉన్నాము, లేకపోతే మేము కాదు, వాళ్ళు. వాళ్ళు నైట్ మొత్తం ట్రావెల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు నైట్ మొత్తం ట్రావెల్ చేస్తూ ఉన్నారు. నన్ను రాయమంటారా, చెప్తారా ఎవరైనా? వాళ్ళు నైట్ మొత్తం ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సింపుల్ స్ట్రక్చర్ లో ఆలోచిస్తూ రాయండి అమ్మా. వాళ్ళు అంటే ఏంటి, వాళ్ళు అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్. వెరీ గుడ్. బట్ దే వర్ ట్రావెలింగ్ ఆన్ ద హోల్ నైట్ కాదమ్మా, దే వర్ ట్రావెలింగ్ ఆల్ నైట్. దే, వెరీ గుడ్, వెరీ సూపర్ ట్రై. అట్లా ట్రై చేయాలమ్మా, తప్పులు పోయినా ఏమి రాదు. అందరూ అన్ని కరెక్ట్ గా నేర్చుకొని ఎవ్వరు రారు, తప్పులు చేస్తుంటేనే అన్ని వస్తుంటాయి. ఓకేనా? వెరీ గుడ్. సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళు, థర్డ్ పర్సన్ ప్లూరల్. దే, వర్జర్ వర్ ప్లూరల్ కదా, వర్ యూస్ చేయాలి. ట్రావెల్ అనేది V1 ఫార్మ్. ING ఏంటి, ట్రావెలింగ్, TRAVELL ట్రావెలింగ్. ఏం చెప్పాను, నైట్ మొత్తం. దేవర్ ట్రావెలింగ్ ఆల్ ద నైట్, నైట్ మొత్తం. లేకపోతే దేవర్ ట్రావెలింగ్ హోల్ నైట్. ఆన్ అనేది యూస్ చేయాల్సిన పని లేదమ్మా. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. వీడియో క్లారిటీ లేని వాళ్ళకి ఓరల్ చెప్తున్నా, ఒక్కసారి వినండి అమ్మా. దేవర్ ట్రావెలింగ్ ఆల్ ద నైట్, నైట్ మొత్తం ట్రావెల్ చేస్తున్నారు. దేవర్ ట్రావెలింగ్, దే అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ కదమ్మా, అందుకోసం ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ వర్. ట్రావెలింగ్, TRAVELLING, దేవర్ ట్రావెలింగ్ ఆల్ ద నైట్. ఓకే, అర్థమైందా ఇప్పుడు? ఇంకొక ఎగ్జాంపుల్ అడగమంటారా, చెప్తారా మీరు? లాస్ట్ వీక్ ఈ టైం అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, లేకపోతే మొన్న వెడ్నెస్డే ఈ టైంకి మీరు ఏం చేస్తున్నారు? న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓకేనా? లాస్ట్ వెడ్నెస్డే మేము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. చెప్పండి. లాస్ట్ వెడ్నెస్డే మేము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అక్కడ చూడండి, వెడ్నెస్డే అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వెడ్నెస్డే కాదమ్మా, వెడ్నెస్డే. వెడ్నెస్డే అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు? ఈ టైంలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు ఏం రాయాలి? ఎప్పుడు వరే కదా, కాదు కదా, ఇప్పుడు సింగులర్. తను, ఆమె, లేకపోతే సుప్రజ అనుకోండి. సుప్రజ వెడ్నెస్డే ఈ టైం అప్పుడు న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటుంది. సుప్రజ. ఎస్, we were celebrating New Year. Let's we were celebrating New Year party at this time last Wednesday. Very good, super.
సూపర్ నాన్న, వెరీ గుడ్. ఇప్పుడు నేను సుప్రజ అన్నా. ఇందాక వాళ్ళు అన్నా కదా, ఇప్పుడు నేను మారుస్తున్నాను. ఇప్పుడు వర్డ్ తో కాదు, వర్డ్స్ తో కూడా ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. సుప్రజ వాజ్ సెలబ్రేటింగ్ న్యూ ఇయర్ పార్టీ అట్ దిస్ టైమ్ ఆన్ వెడ్నెస్డే. ఈ టైం అప్పుడు ఆమె వెన్స్డే రోజు ఆన్ వెడ్నెస్డే. ఓకేనమ్మా, క్లియరా? ఇప్పుడు మీకు అర్థం అవ్వడానికి ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటి మీద మనం ప్రాక్టీస్ చేద్దాం. తొందర ఏం లేదు, నిదానంగా నేర్చుకుందాం. ఇక్కడ రాసిన దే వర్ ట్రావెలింగ్ ఆల్ ద నైట్. ఇప్పుడు నాకు ఒకళ్ళు వచ్చి చెప్పారు ఏమని, మేడం వాళ్ళు రాత్రంతా ట్రావెల్ చేశారు. వెంటనే మీ క్లాస్ లో మీతో పాటు ఇంకొక అబ్బాయి వచ్చి చెప్తున్నాడు, ఇంకొక అబ్బాయి అమ్మాయి, లేదు మేడం వాళ్ళు నైట్ అంతా ఏం ట్రావెల్ చేయలేదు, లేదు మేడం వాళ్ళు నైట్ అంతా ఏమి ట్రావెల్ చేయలేదు. ఇప్పుడు దానికి నెగటివ్ సెంటెన్స్ చెప్పాలి. ఏం చేయాలి? ఇప్పుడు దీంట్లో ఏమైనా ఇంకా సింపుల్ పాస్ట్ లో లాగా ఏమైనా కొన్ని మ్యాజిక్ వర్డ్స్ యూజ్ చేయాలా? డిడ్, డూ, డన్ అవసరం ఉందా అమ్మా? లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ఉన్నది. చూడండి, ఆల్రెడీ వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కదమ్మా. సో ఇంకా మనం ఏ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దే వర్ నాట్, సింపుల్ ఇంక ఇక్కడ దే వర్ నాట్ ట్రావెలింగ్ ఆల్ నైట్. వాళ్ళు నైట్ మొత్తం ఏమి ట్రావెల్ చేయట్లేదు. దే వర్ నాట్ ట్రావెలింగ్ ఆల్ ద నైట్. వాళ్ళు ఏమి నైట్ మొత్తం ట్రావెల్ చేయడం లేదు. ఓకేనమ్మా, ఈ కంటిన్యూస్ టెన్స్ లో చాలా ఈజీ నెగటివ్ సెంటెన్సెస్ రాయడం. మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో కూడా చూసాం, అక్కడ పెద్ద కష్టపడలేదు. ఐఎమ్ ఈటింగ్ అన్ యాపిల్, ఐఎమ్ నాట్ ఈటింగ్ అన్ యాపిల్, ఐఎమ్ ఈటింగ్ యాపిల్, సేమ్ అంతే. దే వర్ నాట్ ట్రావెలింగ్ ఆల్ ద నైట్. వెరీ గుడ్, వెరీ గుడ్ పార్టిసిపేషన్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ రాయాలంటే ఏం చేయాలమ్మా? సింపుల్, ఈ హెల్పింగ్ వర్బ్ ని ముందుకు తెచ్చేసుకోవడం. మనం ఆ హెల్పింగ్ వర్బ్ అక్కడ ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో అది ముందుకు తీసుకొని వస్తే సరిపోతుందమ్మా. వర్ దే ట్రావెలింగ్ ఆల్ ద నైట్? వర్ దే, వాళ్ళు రాత్రి మొత్తం ట్రావెల్ చేస్తూ ఉన్నారా? నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీలో ఇద్దరు లేచి వన్ పాజిటివ్ ఆన్సర్, వన్ నెగిటివ్ ఆన్సర్ ఇచ్చారు. వర్ దే ట్రావెలింగ్ ఆల్ ద నైట్? వాళ్ళు నైట్ మొత్తం ట్రావెల్ చేశారా? నో. నో అని ఒకళ్ళు చెప్పారు, ఎస్ అని ఒకళ్ళు చెప్పారు. ఓకేనా? ఈ సెంటెన్స్ అయిపోయిందమ్మా. ఇంకొక సెంటెన్స్ ఏం రాద్దాం చెప్పండి? ఇందాక రాసుకున్న సెంటెన్స్ రాద్దామా? మళ్ళీ నెగటివ్ క్వశ్చన్ రాయలేదు కదా ఇందాక రాసుకున్న దాంట్లో. We were listening maths class yesterday at this time. We were listening. దీనికి నేను పాజిటివ్ సెంటెన్స్ రాసే లోపల ఎవరు నెగటివ్ ఆన్సర్ ఇస్తారో చూద్దామమ్మా. We were listening maths class yesterday. మేము నిన్న మ్యాథ్స్ క్లాస్ వింటున్నాము. ఓకేనా? we were listening maths class yesterday. ఇప్పుడు వినడం లేదు అని చెప్పాలి, నెగటివ్ సెంటెన్స్ చెప్పాలి. we were listening maths class yesterday. What is the negative sentence? Waiting for your answer. We were listening maths class yesterday. Super, Usha Kumari. We were not listening maths class yesterday. Very good. We were not listening maths class. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కూడా చెప్పాలమ్మా. క్వశ్చన్ సెంటెన్స్ కూడా. వెరీ రియల్ టెక్ బ్లూటూత్. వెరీ గుడ్ అమ్మా. we were not listening maths class yesterday. వెరీ యాక్టివ్ పార్టిసిపేషన్. ఇప్పుడు నాకు ఆన్సర్ క్వశ్చన్ ట్యాగ్ లో కావాలి, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కావాలి. we were not listening maths class yesterday. వెరీ నైస్, సూపర్. ఇప్పుడు నాకు ఇంట్రోగేటివ్. ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ అయిపోయింది. క్వశ్చన్, ఇప్పుడు క్వశ్చన్ చెప్పాలి. నేను రాసేస్తున్నానమ్మా. were we listening? కరెక్టేనా? were we listening?
ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచించండి అమ్మా. వర్ వి లిసన్ ఇన్ మ్యాథ్స్ క్లాస్ అన్నా, నేను ఇప్పుడు క్వశ్చన్, మీరు నిన్న మ్యాథ్స్ క్లాస్ వింటూ ఉన్నారా ఈ టైంకి? మీరు వర్ యూ, కొన్ని కేసెస్ లో సబ్జెక్ట్ మారుతుందమ్మా. వర్ యూ, మీరు, మేము వింటూ ఉన్నాం, మేము మ్యాథ్స్ క్లాస్ వింటున్నాం అన్నాము. క్వశ్చన్ ఏమవుతుంది? మీరు వింటున్నారా? వర్ యూ లిసన్ ఇన్ మ్యాథ్స్ క్లాస్ ఎస్టర్డే? మళ్ళీ మీతో మీరు చెప్పుకునేటప్పుడు, మీలో మీరు మళ్ళీ క్వశ్చన్ అడిగేటప్పుడు వర్ వి లిసనింగ్, మనము వింటున్నామా? కేసెస్ మారుతుంది. ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి వర్ యూ అంటున్నా. అదే మీకు మీరు క్వశ్చన్ చేసుకునేటప్పుడు మేము వింటున్నామా అన్నప్పుడు వర్ వి లిసన్ ఇన్ మ్యాథ్స్ క్లాస్, మనం ఈ టైంలో నిన్న మ్యాథ్స్ క్లాస్ వింటూ ఉన్నామా? 2 కేసెస్ మారుతాయమ్మా. ఇక్కడ నేను అడుగుతున్నా కాబట్టి నేను యూ రాస్తున్నా. అదే మీలో మీరు అడుగుతున్నారు అనుకోండి, వర్ వి రాయొచ్చు. ఓకేనా? విఆర్ అనేది తప్పు నాన్న. విఆర్ అనేది ఎప్పుడు ప్రెసెంట్, ఇప్పుడు జరుగుతూ ఉంటే ప్రెసెంట్ లోనే విఆర్ అనేది రాయాలి. అది పాస్ట్ లో కాబట్టి, ఎస్టర్డే అనేది పాస్ట్ కాబట్టి వి వర్ అనేది రాయాలి. డబ్ల్యూఈఆర్ఈ. విఆర్ కాదమ్మా, వి వర్. డబ్ల్యూఈఆర్ఈ రాయాలి, విఆర్ కాదు. నెక్స్ట్, ఇప్పుడు ఇందులోనే ఇంకొక కేసు చెప్తాను చూడండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఏంటి, ఎస్టర్డే ఎస్టర్డే అట్లా కదా. ఇప్పుడు ఈ కంటిన్యూస్ టెన్స్ లోనే 2 పనులు జరుగుతాయమ్మా. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ తర్వాత నేను సెంటెన్స్ రాస్తాను, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. నేను అక్కడికి వెళ్ళే, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళే వరకు అక్కడ ఆమె, లేకపోతే కల్పన కూరగాయలు కొంటూ ఉన్నది, లేకపోతే గ్రోసరీ కొంటూ ఉన్నది. నువ్వు సూపర్ మార్కెట్ కి వెళ్ళడము అనేది కంప్లీటెడ్ యాక్షన్, పాస్టే కదా. అక్కడ ఆమె కొంటూ ఉన్నది అనేది ఏంటి, పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్. అవునా కాదమ్మా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్టర్డే, ఎట్ దిస్ టైం, దట్ టైం అని చెప్పడానికి బదులుగా ఇంకొక పాస్ట్ యాక్షన్ ని కూడా యాడ్ చేశాము. కల్పన వర్ కాదమ్మా, కల్పన వజ్. కల్పన అనేది సింగిల్ కదా, సింగిల్ అన్నప్పుడు వజ్ రాయాలి. ఇక్కడ నేను చెప్పే సందర్భం అనేది ఆలోచించండి, కంటెంట్ ఏం చెప్తున్నాను అనేది ఆలోచించండి, టెన్షన్ పడద్దు, నిదానంగా మీకు ఛాన్స్ ఇస్తాను. ఇక్కడ చూడండి, నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళడం అనేది ఒక పని కంప్లీట్ అయింది. ఫస్ట్ ఒక యాక్షన్ కంప్లీట్ అయింది. ఇది పాస్ట్ యాక్షనే కదా, సూపర్ మార్కెట్ కి వెళ్ళాను, ఇది ఒక యాక్షన్. అక్కడ వెళ్ళినప్పుడు కల్పన అనే ఆమె కూరగాయలు కొంటూ ఉన్నది, ఇది ఇంకొక యాక్షన్, సెకండ్ యాక్షన్. 2 యాక్షన్స్ జరిగినాయి. కానీ 2 యాక్షన్స్ ఎప్పుడు జరిగినాయి, పాస్ట్ టెన్స్, పాస్ట్ లోనే జరిగినాయి. వెరీ గుడ్. కల్పన వాజ్ బయింగ్ గ్రోసరీ. ఎప్పుడు గ్రోసరీ కొంటూ కనిపించింది ఆమె, చెప్పండి? కల్పన వాజ్ బయింగ్ గ్రోసరీ ఎప్పుడు, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కల్పన గ్రోసరీ కొనింది. ఇవి 2 కలిపి ఒకటే సెంటెన్స్ లో రావాలి. ఒకటి సింపుల్ పాస్ట్ లో రావాలి. నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళాను, ఈ వెళ్ళడం అనేది అయిపోయింది, ఇది సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. ఈ కల్పన గ్రోసరీ కొంటూ ఉన్నది, జరుగుతూ ఉన్నది కదా అక్కడ పని, ఇది ఎందులో చెప్పాలి, పాస్ట్ కంటిన్యూస్ లో చెప్పాలి. ఇలా 2 సెంటెన్సెస్ పాస్ట్ కంటిన్యూస్ లో చెప్పేటప్పుడు, 2 సెంటెన్సెస్ చెప్పేటప్పుడు, 2 సందర్భాలు కలిపి చెప్పేటప్పుడు మనం వెన్ కానీ వైల్ కానీ యూజ్ చేయాలి. ఈ వెన్ ఆర్ వైల్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇలా యూజ్ చేసినప్పుడు, ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పాము, ఎస్టర్డే, ఎట్ దిస్ టైం, సండే, మండే, ట్యూస్డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇట్లా ఒక టైమ్స్ చెప్పాము. ఇక్కడ కాదు, ఈ టైం బదులు కూడా ఒక యాక్షన్ అనేది చెప్తున్నాము. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీరు ట్రై చేయండి నాన్న. మీరు ట్రై చేయడం అనేది అస్సలు రాంగ్ కాదు, యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్, సూపర్. కానీ నేను ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి. వెరీ గుడ్. వెన్ ఐ యామ్ కాదమ్మా, నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళాను. వెళ్ళడం అంటే ఏంటి, పాస్ట్ యాక్షన్. గోకి సెకండ్ ఫామ్ ఏంటి, వెంట్.
ఇప్పుడు నేను ఏమన్నాను ఇక్కడ, వెన్ ఆర్ వైల్ యూస్ చేయాలి అన్నాను కదా. ఇక్కడ ఇంకొక చోట రాస్తాను చూడండి, వెన్ ఆర్ వైల్ యూస్ చేయాలి. ఈ వెన్ ఆర్ వైల్ ఎప్పుడు యూస్ చేయాలి? రెండు యాక్షన్స్ ఇచ్చి మీరు చెప్పమన్నప్పుడు యూస్ చేయాలి. ఇక్కడ ఏంటి, ఐ వెంట్ టు సూపర్ మార్కెట్. నేను ఇక్కడ ఈ ఇట్లా ఏదైనా ఒక అడిషనల్ వర్డ్ యూస్ చేసి రెండు సెంటెన్సెస్ ని కలుపుతుంటే వాటిని కంజంక్షన్స్ అంటామమ్మా. ఏదైనా రెండు, మీరు తెలుగులో ఏమంటారు, తెలుగులో ఏమంటారు నాకు ఐడియా లేదు, కానీ ఇంగ్లీష్ లో కంజంక్షన్స్ అంటారు. సంయుక్త అక్షరాలు ఏమో అంటారు, మీరు చూడండి. రెండు సెంటెన్సెస్ ని కానీ రెండు పదాలను కానీ కలపడానికి యూస్ చేసే పదాన్ని కంజంక్షన్ అంటాము. ఇక్కడ చూడండి, నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళాను, అది పాస్ట్ యాక్షన్ కదా. వెన్ ఐ వెంట్ టు ఐ వెంట్ టు సూపర్ మార్కెట్. ఇంకొక యాక్షన్ ఏంటమ్మా, కల్పన ఏం చేస్తుంది, గ్రోసరీ కొంటుంది. కల్పన వాజ్ బయింగ్ గ్రోసరీ. ఇవి రెండు యాక్షన్స్. ఇప్పుడు నేను చెప్పే ఈ వెన్ అండ్ వైల్ అనేది ఎప్పుడు ఎలా యూస్ చేయాలి అది అనేది చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ రెండిట్లో లాంగ్ యాక్షన్, జరుగుతూ ఉన్న పని ఏదమ్మా, జరుగుతూ ఉన్న పని ఏది? ఐ వెంట్ టు సూపర్ మార్కెట్ అనేది జరుగుతూ ఉన్న పని. కల్పన వాజ్ బయింగ్ గ్రోసరీ అనేది జరుగుతూ ఉన్న పని. ఇది జరుగుతూ ఉన్న పని కదా. ఎప్పుడైనా ఈ వైల్ అనేది జరుగుతూ ఉన్న పని ముందు వాడాలి. లాంగ్ యాక్షన్స్, జరుగుతూ ఉన్న పనులకి వైల్ యూజ్ చేయాలి. షార్ట్ యాక్షన్స్, ఐ వెంట్ టు సూపర్ మార్కెట్ కి వెళ్ళడం అనేది షార్ట్ యాక్షన్. ఇట్లాంటి వాటి ముందు వెన్ యూజ్ చేయాలి. కానీ ఒకటే సెంటెన్స్ లో రెండు యూజ్ చేయరమ్మా. ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయాలి, కానీ ఏది ఎప్పుడు యూజ్ చేయాలి అని చెప్పాయి చూడండి. ఐ వెంట్ టు సూపర్ మార్కెట్ వైల్ కల్పన వాజ్ బయింగ్ గ్రోసరీ. ఇప్పుడు ఈ రెండు కలిపి చదవండి, ఒక సెంటెన్స్ అర్థమవుతుందా లేదో మీకు. ఐ వెంట్ టు సూపర్ మార్కెట్ వైల్ కల్పన వాజ్ బయింగ్ గ్రోసరీ. ఆమె గ్రోసరీ కొంటూ ఉన్నప్పుడు నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళాను. అది ఒక ఫామ్. రిపీట్, అర్థం కాలేదమ్మా, చెప్తా ఉండండి. టెన్షన్ ఏం లేదు, ఇవాళ ఈ రెండు తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం పాస్ట్ పర్ఫెక్ట్ గురించి తెలుసుకుందాం. మీకు అర్థమైనంత వరకు క్లియర్ గా అర్థమైతే చాలు. మీకు ఈ వెన్ అండ్ వైల్ యూసేజ్ అనేది క్వశ్చన్, ఐ మీన్ గ్రామటికల్ క్వశ్చన్స్ లో బాగా అడుగుతారమ్మా. అప్పుడు మనం చేసే మిస్టేక్ ఇది. ఇప్పుడు ఈ రెండిట్లో లాంగ్ యాక్షన్ ఏది, షార్ట్ యాక్షన్ ఏది అనేది తెలియాలి మీకు. చూడండి, కల్పన వాజ్ బయింగ్ గ్రోసరీ, బయింగ్ జరుగుతూ ఉన్నది, అది లాంగ్ యాక్షన్ కదా. ఇది లాంగ్ యాక్షన్, ఇది షార్ట్ యాక్షన్. వెంట్ టు సూపర్ మార్కెట్, వెళ్ళావు అంతే, ఇది షార్ట్ యాక్షన్. ఈ వెన్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము, వైల్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం అనేది చెప్తున్నా చూడండి. వెన్ వైల్ రెండు ఒకటే సెంటెన్సెస్ లో అయితే మనం యూస్ చేయం కదమ్మా. వెన్ యూస్ చేస్తే వైల్ యూస్ చేయకూడదు, వైల్ యూస్ చేస్తే వెన్ అనేది యూస్ చేయకూడదు. రెండిట్లో ఏదో ఒక్కటే యూస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను వైల్ యూస్ చేయాలి అనుకుంటున్నాను, ఈ సెంటెన్స్ లో నాకు వైల్ కావాలి. ఇప్పుడు ఐ వెంట్ టు సూపర్ మార్కెట్, కల్పన వాజ్ బయింగ్ గ్రోసరీ. ఈ రెండింటికి సంబంధం ఉన్నట్లేమని అనిపిస్తుందా అమ్మా మనకి? అనిపించట్లేదు. రెండు విడివిడి సెంటెన్సెస్ లాగా ఉన్నాయి. కానీ ఇవి రెండు కలిపినప్పుడే మనకి ఒక సెంటెన్స్, ఒక అర్థవంతమైన సెంటెన్స్ అనేది ఏర్పడుతుంది. అందుకోసం ఈ వెన్ అనేది కానీ వైల్ అనే దాన్ని కానీ యూస్ చేయాలి మనము. సహజంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అది అంటే, ఇది కంటిన్యూస్ టెన్స్. ఈ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్ చెప్పేటప్పుడు మనకి టైం అనేది తెలియనప్పుడు అక్కడ సందర్భాన్ని కూడా వాడుకోవచ్చమ్మా. ఏ సందర్భంలో నువ్వు ఆమెను చూసావు, నువ్వు సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఆమె కూరగాయలో గ్రోసరీయో ఏదో కొంటూ నువ్వు చూసావు ఆమెని. ఇప్పుడు ఆ టైం గుర్తులేదు, ఏమీ గుర్తులేదు, కానీ నువ్వేం చెప్తున్నావు, నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఆమె గ్రోసరీ కొనడం చూశాను. ఇది తెలుగులో చెప్పడం. కానీ ఇంగ్లీష్ లో వచ్చేటప్పటికి ఐ వెంట్ టు సూపర్ మార్కెట్, కల్పన వాజ్ బయింగ్ గ్రోసరీ. నువ్వు సూపర్ మార్కెట్ వెళ్ళావు, కల్పన గ్రోసరీ ఉంటుంది. ఏం జరిగింది అక్కడ? ఆ రెండింటి మధ్య కనెక్షన్ లేదు కదా. ఈ కనెక్షన్, ఈ రెండింటి మధ్య సంబంధం, కనెక్షన్ అనేది చూపించడానికి మనం కనెక్టింగ్ వర్డ్ కంజంక్షన్ అనేది వాడుతున్నాము. ఇక్కడ వెన్ యూస్ చేయాలా, వైల్ యూస్ చేయాలా మేడం? ఏదైనా యూస్ చేయొచ్చమ్మా, అది మన ఇష్టం. వెన్ అయినా యూస్ చేయండి, వైల్ అయినా యూస్ చేయండి. కానీ ఏది ఎక్కడ యూస్ చేయాలి అనేది నేను చెప్తున్నా.
ఇప్పుడు మీరు వెన్ యూస్ చేయాలి అనుకున్నారు అనుకోండి, వెన్ అనేది షార్ట్ యాక్షన్ ముందు రాయాలి. ఈ రెండిట్లో షార్ట్ యాక్షన్ ఏంటి? సూపర్ మార్కెట్ కి వెళ్ళడం అనేది షార్ట్ యాక్షన్. సో ఈ వెన్ అనేది ఇక్కడ వాడండి, తప్పు లేదు. వెన్ ఐ వెంట్ టు సూపర్ మార్కెట్, నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు కల్పన గ్రోసరీ కొనడం చూశాను. ఇప్పుడు చదవండి సెంటెన్స్ మొత్తం, క్లియర్ గా అర్థమవుతుంది మీకు. వెన్ ఐ వెంట్ టు సూపర్ మార్కెట్, కల్పన వాజ్ బయింగ్ గ్రోసరీ, కల్పన గ్రోసరీ కొంటూ ఉన్నది. అర్థమైందమ్మా ఇక్కడి వరకు వెన్ ఎప్పుడు వాడాలి అనేది? చెప్పాలి, వెన్ ఎప్పుడు వాడాలి అనేది అర్థమైందా? షార్ట్ యాక్షన్స్ ముందు మాత్రమే వెన్ వాడాలి. షార్ట్ యాక్షన్స్ అక్కడ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను వెళ్ళే వరకు మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అర్థమైంది కదమ్మా, నేను వెళ్ళే వరకు మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. వెన్ ఐ రీచ్డ్ దేర్, ద మీటింగ్ వాజ్ గోయింగ్ ఆన్, మీటింగ్ జరుగుతూ ఉంది, ద మీటింగ్ వాజ్ గోయింగ్ ఆన్. ఇది అర్థమైంది కదా మేడం? ఇప్పుడు నేను వెన్ యూస్ చేయను, నాకు వెన్ వద్దు, నేను వైల్ యూస్ చేయాలనుకుంటున్నా, ఎలా యూస్ చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు వెన్ యూస్ చేయడం అర్థమైంది. వెన్ అనేది షార్ట్ యాక్షన్ ముందు యూస్ చేయాలి మేడం అన్నారు. కాదు, ఇప్పుడు నేను వెన్ వద్దు, నాకు ఇప్పుడు వెన్ యూస్ చేయాలనిపించట్లేదు, వైల్ యూస్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ వైల్ అని రాస్తే కరెక్టా? వైల్ ఐ వెంట్ టు సూపర్ మార్కెట్, కల్పన వాజ్ బయింగ్ గ్రోసరీ, తప్పు, రాంగ్. వెన్ ఎక్కడ యూస్ చేసావో సేమ్ ప్లేస్ లో వైల్ యూస్ చేస్తే అది తప్పు అవుతుందమ్మా. అదే నేను ఇందాకటి నుంచి మీకు చెప్పాలనుకుంటుంది. ఈ వెన్ యూస్ చేసిన ప్లేస్ లోనే నువ్వు వైల్ యూస్ చేస్తే అది చాలా పెద్ద మిస్టేక్. ఈ వెన్ అనేది షార్ట్ యాక్షన్ ముందు యూస్ చేసావు, ఈ వైల్ అనేది ఖచ్చితంగా లాంగ్ యాక్షన్. మీకు అక్కడ ఉన్న రెండు యాక్షన్స్ లో ఫస్ట్ షార్ట్ యాక్షన్ ఏది, లాంగ్ యాక్షన్ ఏది అనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అప్పుడు వెన్ యూస్ చేయాలా, వైల్ యూస్ చేయాలా అనేది తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ వైల్ యూస్ చేయాలనుకుంటున్నాను కదా, వైల్ అనేది ఖచ్చితంగా లాంగ్ యాక్షన్ ముందే యూస్ చేయాలి. ఇప్పుడు చదవండి, క్లారిటీ వస్తుంది. ఐ వెంట్ టు సూపర్ మార్కెట్, కల్పన వాజ్ బయింగ్ గ్రోసరీ, ఆమె గ్రోసరీ కొంటూ ఉన్నప్పుడు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను. ఇది ఇందాకేంటి, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కల్పన గ్రోసరీ కొంటూ ఉన్నది. అర్థమైందమ్మా? ఇప్పుడు రెండిటి మీనింగ్ ఒకటే, కానీ మనం యూజ్ చేసే వర్డ్స్ అనేవి ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అనే డిఫరెన్స్ తెలియాలి, అంతే. ఓకే, క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని ఇప్పుడు ఇంకొక 2 సెంటెన్సెస్ రాస్తాను నేను. ఇప్పుడు వెన్ ఎక్కడ యూజ్ చేయాలి, వైల్ ఎట్లా యూజ్ చేయాలి అనేది మీరే చెప్పాలి నాకు, ఓకేనా? ఐ వాజ్ రైటింగ్ మై ఎగ్జామ్, నేను నా ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. మై పెన్ స్టాప్డ్ రైటింగ్, నా పెన్ రాయడం ఆగిపోయింది. ఇక్కడ రైటింగ్ అంటే వర్బ్ కాదమ్మా, రాయడం ఆగిపోయింది, ఆగిపోవడం అనేది వర్క్ ఇక్కడ. ఐ వాజ్ రైటింగ్ మై ఎగ్జామ్, మై పెన్ స్టాప్డ్ రైటింగ్. ఇప్పుడు నాకు ఈ వెన్ ఎక్కడ వాడాలో చెప్పండి. ఈ వెన్ ఎక్కడ రాయాలి నేను? ఐ వాజ్ రైటింగ్ మై ఎగ్జామ్ కి ముందు రాయాలా, మై పెన్ స్టాప్డ్ రైటింగ్ కి ముందు రాయాలా? చెప్పండి. ఇది 1 వే కమ్యూనికేషన్ కాదమ్మా, 2 వే కమ్యూనికేషన్. మీరు కూడా ఆన్సర్స్ చెప్తూ ఉన్నప్పుడే మీకు వస్తుంది. ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించండి. వెన్ ఎప్పుడు యూస్ చేయాలని చెప్పాను, షార్ట్ యాక్షన్స్ కి ముందు యూస్ చేయాలి అన్నాను. వైల్ అనేది ఎప్పుడు యూస్ చేయాలని చెప్పాను, లాంగ్ యాక్షన్స్, జరుగుతూ ఉన్న పనుల ముందు, జరుగుతూ ఉన్న పనుల ముందు వైల్ యూస్ చేయాలి. షార్ట్ యాక్షన్స్ సింపుల్ పాస్ట్ ముందు వెన్ యూస్ చేయాలి అని చెప్పా. ఇప్పుడు నేనేం అడిగాను, వెన్ ఎక్కడ రాయాలి అన్నా. టేక్ యువర్ ఓన్ టైం, చిన్నగా మీ టైం తీసుకొని ఆలోచించి చెప్పండి అమ్మా.
ఇప్పుడు ఈ రెండిట్లో షార్ట్ యాక్షన్ ఏంటి, లాంగ్ యాక్షన్ ఏంటి, అది జస్టిఫై చేసుకోండి. మీరు ఆ రెండు షార్ట్ యాక్షన్ ఏంటి, లాంగ్ యాక్షన్ ఏంటి అనేది తెలుసుకోండి, తర్వాత ఆన్సర్ చేయండి, ఈజీగా ఉంటుంది మీకు. ఇప్పుడు ఇందులో షార్ట్ యాక్షన్ ఏంటమ్మా? మై పెన్ స్టాప్డ్ రైటింగ్. ఐ వాజ్ రైటింగ్ మై ఎగ్జామ్. ఐ వాజ్ రైటింగ్ మై ఎగ్జామ్. రాస్తూ ఉన్నాను. నువ్వు ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు నీ పెన్ ఆగిపోయింది. సో ఇప్పుడు ఏంటి షార్ట్ యాక్షన్? మై పెన్ స్టాప్డ్ రైటింగ్. రాయడం ఆగిపోవడం అనేది స్టాప్డ్ రైటింగ్, అది షార్ట్ యాక్షన్. నేను ఇందాక ఏం చెప్పాను? షార్ట్ యాక్షన్ కి ముందు వెన్ వాడాలి అని చెప్పాను. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. ఎప్పుడు షార్ట్ యాక్షనే ఫస్ట్ ఇవ్వరు. ఎట్లయినా ఇవ్వచ్చు, ముందు ఇవ్వచ్చు, వెనక్కి ఇవ్వచ్చు, వాళ్ళు ఎట్లయినా ఇవ్వచ్చు, కానీ మనం ఎలా రాయాలి అనేది మాత్రమే మన మైండ్లో ఉండాలి. ఐ వాజ్ రైటింగ్ మై ఎగ్జామ్ వెన్ మై పెన్ స్టాప్డ్ రైటింగ్. నా పెన్ ఆగిపోయినప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను. అర్థమైందా? ఇప్పుడు షార్ట్ యాక్షన్ ఏంటి? వెన్. ఈ షార్ట్ యాక్షన్ కి ముందు మాత్రమే మనము వెన్ యూజ్ చేయాలి. ఇప్పుడు వైల్ ఎక్కడ యూజ్ చేయాలమ్మా? నేను వైల్ కూడా వెన్ ప్లేస్ లో రాసేస్తే అయిపోతుందా? చెప్పాలి. వైల్ కూడా వెన్ ముందు రాసేస్తే సరిపోతుందా? వెన్ రబ్ చేసేసాను కదా, ఇప్పుడు వెన్ ప్లేస్ లో వైల్ రాసేస్తుందా? రాసేస్తే సరిపోతుందా? నో. వైల్ అనేది ఏం చెప్పాను? లాంగ్ యాక్షన్ కి ముందు రాయాలి. వైల్ ఐ వాజ్ రైటింగ్ మై ఎగ్జామ్. నేను నా ఎగ్జామ్ రాసేటప్పుడు నా పెన్ ఆగిపోయింది. మై పెన్ స్టాప్డ్ రైటింగ్. వైల్ ఐ వాజ్ రైటింగ్ మై ఎగ్జామ్, మై పెన్ స్టాప్డ్ రైటింగ్. నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నా పెన్ రాయడం ఆగిపోయింది. ఇప్పుడు అర్థమైంది కదమ్మా, వెన్ ఎప్పుడు యూజ్ చేయాలి, వైల్ ఎప్పుడు యూజ్ చేయాలి. మీకు 1 మార్క్ ఆన్సర్స్ లో కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో కానీ, లేకపోతే సెంటెన్స్ కరెక్షన్ లో కానీ మీకు ఇస్తారు ఈ వెన్ ఆర్ వైల్ అనేది. అప్పుడు మిస్టేక్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. వెన్ ఎప్పుడు యూజ్ చేయాలి? వెన్ ఫర్ షార్ట్ యాక్షన్స్, వైల్ ఫర్ లాంగ్ యాక్షన్స్. క్లియర్ గా అర్థమైంది కదమ్మా? వెన్, వైల్. వెన్ ఫర్ షార్ట్ యాక్షన్స్. షార్ట్ యాక్షన్స్ అంటే జరుగుతూ ఉన్న పనులు కాదమ్మా, జరిగిన పనులు, కంప్లీట్ అయిపోయినవి. వైల్ లాంగ్ యాక్షన్స్, జరుగుతూ ఉన్న పనుల ముందు వైల్ యూజ్ చేయాలి. కానీ రెండు ఒకటే సెంటెన్స్ లో మాత్రం యూజ్ చేయొద్దు. డోంట్ యూజ్ బోత్ వెన్ అండ్ వైల్ ఇన్ ద సేమ్ సెంటెన్స్. ఒకటే సెంటెన్స్ లో వెన్ వైల్ యూజ్ చేయొద్దు. ఓకేనా? క్లియర్ కదా ఇక్కడి వరకు? నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పుకుందామా? నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామా? ఇక్కడి వరకు క్లియర్ కదా అందరికి? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ మాత్రమే చెప్పుకున్నాం ఈ క్లాస్ లో. ఇక్కడి వరకు క్లియర్ గా అర్థమైందా? ప్రాక్టీస్ చేస్తారా ఇంటికి వెళ్ళిన తర్వాత? సింపుల్ పాస్ట్ అంటే కంప్లీట్ గా పాస్ట్ యాక్షన్, పాస్ట్ లో పూర్తయిపోయిన పనుల గురించి చెప్పడానికి సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. స్ట్రక్చరల్ ఫార్మాట్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అవే నెగటివ్ సెంటెన్సెస్ లో రాయాలి అన్నప్పుడు డిడ్ ప్లస్ V1 యూజ్ చేయాలి. క్వశ్చన్ రాయాలన్నా కానీ డిడ్ యూజ్ చేయాలి. పాస్ట్ కంటిన్యూస్ ఏంటి? ఈ యాక్షన్స్ పాస్ట్ లో జరుగుతూ ఉన్నాయి, పాస్ట్ లో జరుగుతున్నాయి, ప్రెసెంట్ లో కాదమ్మా. ప్రెసెంట్ లో జరుగుతుంటే ప్రెసెంట్ కంటిన్యూస్ వాడాలి, పాస్ట్ లో జరుగుతున్న వాటికి పాస్ట్ కంటిన్యూస్ వాడాలి. స్ట్రక్చరల్ ఫార్మాట్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ING. అది టైం తెలియకుండా రెండు యాక్షన్స్ తెలిసినప్పుడు మనం వెన్ కానీ వైల్ కానీ యూజ్ చేసి చెప్పాలి. వెన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? షార్ట్ యాక్షన్ కి. వైల్ అనేది లాంగ్ యాక్షన్స్ కి. అలానే రెండు వెన్ ఐ వెంట్ టు సూపర్ మార్కెట్ వైల్ కల్పన వాజ్ బయింగ్ గ్రోసరీ, అది చాలా తప్పమ్మా. రెండు కంజంక్షన్స్ వాడకూడదు. రెండు పదాలని కానీ రెండు సెంటెన్సెస్ ని కానీ కలిపేటప్పుడు మాత్రమే కంజంక్షన్ వాడాలి. దట్ టు ఓన్లీ వన్ కంజంక్షన్. ఐ వెంట్ టు సూపర్ మార్కెట్ వైల్ కల్పన వాజ్ బయింగ్ గ్రోసరీ, ఇది ఒక రకమైన సెంటెన్స్. అట్లా కాకుండా కాదు మేడం నాకు వైల్ నచ్చలేదు, వెన్తో రాస్తాను, లేకపోతే మీకు 2 సెంటెన్సెస్ ఇచ్చి కంబైన్ దిస్ 2 సెంటెన్సెస్ యూజింగ్ వెన్ అని అడుగుతారమ్మా. అలాంటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని నేను క్లియర్ గా చెప్తున్నాను. కంబైన్ దీస్ 2 సెంటెన్సెస్ యూజింగ్ వెన్ అన్నప్పుడు ఆ 2 సెంటెన్సెస్ లో మీకు షార్ట్ యాక్షన్ ఏది, లాంగ్ యాక్షన్ ఏంది అనేది చూసుకోండి. ING ఉన్నది ఖచ్చితంగా లాంగ్ యాక్షన్ అమ్మ. బండ గుర్తు ఇట్లా కూడా మాకు గుర్తుండదు అన్న వాళ్ళకి చెప్తున్నాను. ING అనేది కనిపిస్తే అది లాంగ్ యాక్షన్ అవుతుంది. ఆ లాంగ్ యాక్షన్ ని ముందు మాత్రం వైల్ రాయండి. కాదు వాళ్ళు వెన్ అడిగారు కాబట్టి ఇంకొక సెంటెన్స్ ఉంటుంది కదా ING లేనిది, దానికి ముందు వెన్ రాయండి. ఓకేనా? క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ అ నైస్ డే. దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్. అందరికి క్లియర్ కదమ్మా? డౌట్ ఉన్నప్పుడు వెంటనే ఇమ్మీడియట్ గా అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా?
Okay. We'll continue in the next class. Have a nice day. Have a great day. Jai Vidya Shakti, Jai Hind, Jai Bharat.